ముఖ్యంగా మా తెలంగాణ మిత్రులకు మాటిస్తున్నాను. పాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి సార్ మీరు మమ్మల్ని పిలిచి మీ పద్ధతులు మీ పండుగలు చూసి చాలా ఆదరించారు. ఇప్పటి నుంచి మీరు కూడా మా పండుగలకి రండి, కలిసి చేసుకుందాం. తప్పకుండా మీకు మా రాయలసీమ రాజశేఖర చూపిస్తాం, మా నెల్లూరు పులస చూపిస్తాం, గుంటూరు మాకు గోంగూర ఉత్తరంతో పాటు మా గోదావరి పులసకూర కూడా చూపిస్తాం సార్. మాకు కొంచెం టైం ఇవ్వండి, ఓకే? మాకు ఇంకోటి ఏంటంటే మన అసోసియేషన్ ఎవరి మీదకి పోటీ కాదండి. మనం ఆంధ్రాకి రిప్రజెంట్ చేస్తున్నాం అంతే. అంటే కేరళకు ఒక అసోసియేషన్ ఉంది, తమిళనాడుకు ఒక అసోసియేషన్ ఉంది, ఇప్పుడు తెలంగాణకు ఒక అసోసియేషన్ ఉంది, కానీ ఆంధ్రాకే లేదు. నిన్న నేను ఎఫ్ఐసికి వెళ్ళానండి. అక్కడ అన్ని ఇండియన్ స్టేట్ వాళ్ళు వచ్చి పెర్ఫామ్ చేస్తున్నారు, అంతా బాగుంది. అక్కడ మన ఇండియన్ క్రౌడ్ కూడా ఉన్నారు, అది మన తెలుగు క్రౌడ్ ఉన్నారు. కానీ ఒక్క ప్రోగ్రామ్ కూడా ఎఫ్ఐసిలో తెలుగు పేరుతో పాటు తెలుగు పాట కానీ తెలుగు ప్రోగ్రామ్ కానీ లేదు. చాలా చాలా బాధాకరం అండి. అక్కడ మన ఎఫ్ఐసిలో కూడా తెలుగు అని కూడా ప్రెజెంట్ చేశారు, అయినా కానీ అక్కడ తెలుగు వినిపించట్లేదు. నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇయర్ మనం 20 minutes ప్లాన్ తీసుకోబోతున్నాం ఎఫ్ఐసిలో, గుర్తుపెట్టుకోండి. సీరియస్లీ. ఇంకోటి ఏంటంటే మన అసోసియేషన్ వేరే అసోసియేషన్ లాగా అంటే మన పండుగలు మన సాంప్రదాయాన్ని సరిపడడం అన్నీ చేస్తాం. అలా అని చెప్పి ఏదో 4 పాటలు పాడించడం వెళ్ళిపోవటమే కాదు. మా అసోసియేషన్ నుంచి కొంచెం ఇండియాలో సర్వీస్ కూడా చేయాలని ఉంది. అంటే ఏదైనా పూర్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ స్పాన్సర్ చేయడం, ఎవరికైనా ఐ ఆపరేషన్స్కి అలాంటి సపోర్ట్ చేయడం, అంటే పెద్ద కాస్ట్ ఏం అవ్వదు. ఇయర్లో అట్లీస్ట్ ఒక 4-5 ఫ్యామిలీస్కి మనం ఒక దారి చూపించిన, ఆంధ్ర అసోసియేషన్ ద్వారా ఆస్ట్రేలియా నుంచి వచ్చి మాకు చేశారు అని ఒక మంచి పద్ధతి మనం కూడా చూపిద్దాం. మనం ఉన్న ఆస్ట్రేలియా అన్ని ఆర్గనైజేషన్ కన్నా ఆంధ్ర అసోసియేషన్ బెస్ట్ ఆర్గనైజేషన్ లాగా త్వరలోనే ప్రూవ్ చేసి చూపిద్దాం సార్. ఎందుకంటే మన దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, చాలామంది సోషల్ సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఇప్పుడు మీకు తెలుసో లేదో, ఇప్పుడు హరి పంచమతి గారు ఉన్నారండి. మనకి తెలుగు సంస్కృతి అని ఒక నడిపిస్తున్నారు. తెలుగు కోసం ఆయన నాకు తెలుసు 15 సంవత్సరాలు ఆయన చేస్తున్నారు. మనకి కృష్ణమోహన్ గారు ఉన్నారు, ఆయన బాల సంస్కారాన్ని పెట్టి ఆయన మన నాటకాలు మన తెలుగుకి సంబంధించిన సంస్కృతులన్నీ ఆయన నేర్పిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఒక యంగ్ ఫ్యామిలీ పద్మప్రియ గారు ఉన్నారు, ఆవిడ రేడియో రన్ చేస్తారు. అక్కడ రమణ గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎన్నో రకాలు వాళ్ళు వేరే విషయాల్లో బిజీ అయినా కానీ వాళ్ళు మన కల్చర్కి సంబంధించి మన మాట మనం ఉండాలి, మన ఐడెంటిటీ తెలియాలి, మనకు ఇదితో పనిచేస్తున్నారు. అలాగే సంగీత బొచ్చు గారు ఉన్నారు, ఆవిడ నిజంగా ఒక 18-19 ఇయర్స్ మాకు తెలుసు. ఆ పిల్లలకు ప్రజ్ఞా క్లాసులు నేర్పించడం అని, వాళ్ళు ఏదైనా సంగీతం నేర్పించడం అని వాళ్ళు వాలంటీర్ వర్క్ చేస్తున్నారు. మేమందరినీ గుర్తిస్తామండి. మేమందరికీ ఒక స్టేజ్ వచ్చినప్పుడు మిమ్మల్ని మేము పిలుస్తాం, మిమ్మల్ని మర్యాద చేస్తాం, మన ఆంధ్ర వాళ్ళని గుర్తిస్తాం, మన తెలుగుని నిలబెడదాం, మన సంస్కృతి ఏంటో చూపిద్దాం. అలాగే మనం ఇంకోటి మీరు ఎలా చెప్తున్నానని మీరు ఎవరితో పోటీ అనుకుంటున్నారేమో, ఎవరితో పోటీ కాదు. మనం అందరితోని కలిసే పండుగలు చేసుకుంటామండి. అన్ని స్టేట్లతో కలిసి పండుగలు చేసుకుంటాం. వేరే వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ అంతే, వాళ్ళని మన ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్పుకుంటున్నాం, కానీ పోటీ మాత్రం కాదు. మేము అతి తొందరలో మా షెడ్యూల్ అంతా చెప్తామండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ హాల్ కూడా చాలా షార్ట్ నోటీసు, దానివల్ల మనకి కరెక్ట్గా సరిపోలేదు. నెక్స్ట్ 1 year షెడ్యూల్ మీకు ముందే ఇస్తాం. మన ఫెసిలిటీస్, కార్ పార్కు అన్నీ సరిపోయే విధంగా మీకు మంచి ప్రోగ్రామ్స్ పెడతాం, మీకు మంచి ఫెసిలిటీస్ ఇస్తాం. ఓన్లీ చేయాల్సింది ఏంటంటే మీరు రండి, మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేకపోతే మాకేమి ఇక్కడ మేము ఏం చేసినా మాకేమి దానివల్ల ఏమి యూజ్ ఉండదండి. ఎందుకంటే మేము ఎంతో చేయాలని వచ్చాం, మా టీం కూడా ఎంతో ప్లాన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. మాకు ఒక 2 years టైం ఇవ్వండి. 2 yearsలో ఆంధ్ర అసోసియేషన్ నుంచి ది బెస్ట్ అని చూపించి మీకు ప్రోగ్రామ్స్ అని చేస్తాం. అలాగే మీరు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ, మీరు రీచ్ అస్. మేము మీ అందరితో కలిసి పనిచేస్తాం. ఎవరైనా ఆర్గనైజేషన్లోకి రావాలన్నా మోస్ట్ వెల్కమ్. అలాగే మనం వేరే ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి వేరే ఈవెంట్లు చేద్దామని మీరు ఐడియాస్ ఇచ్చినా వీఆర్ వెల్కమ్. మనకి ఏ బేరియర్స్ లేవండి. మనకల్లా ఉంటే ఏంటంటే మనం ఆంధ్రాకి రిప్రజెంట్ చేస్తున్నాం, మన ఆంధ్ర ఐడెంటిటీని మాత్రం పైకి తీసుకొద్దాం. మీరు కూడా దయచేసి మా వల్ల ఏమైనా చిన్న మిస్టేక్లు జరిగినా అవి మాత్రం మనసులో పెట్టుకోకండి. ఏమన్నా మాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నా మీరు మాకే ఇవ్వండి. ఎందుకంటే వీ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. సో ప్లీజ్ మీరైతే తప్పకుండా మాకు కోఆపరేట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈవెంట్ మేము ఎవరి దగ్గర మనీ తీసుకోలేదండి, ఓన్లీ మా టీం మాత్రమే మేము స్పెండ్ చేసాం. సో మాకు ముందుగా మాకు యాక్చువల్గా ఉమా చిలుకూరు గారికి థ్యాంక్ యూ చెప్పాలండి. ఆవిడకి చాలా బిజీ, ఆవిడ ప్రొఫెషనల్ లైఫ్ బిజీ, ఆవిడ బిజినెస్లో బిజీ, అలాగే ఆవిడకి చాలా హాబీస్ కూడా ఉన్నాయి.
మన ఆంధ్ర కోసం చేద్దాం అన్న వెంటనే ఆవిడ ఇమీడియట్గా అన్ని పనులు పక్కకు పెట్టి నన్ను నమ్మి మా సిస్టర్ నా ముందుకు వచ్చారండి. థ్యాంక్ యూ అమ్మా. సో మా టీంలో కూడా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్, అందరూ ఒక్కొక్క ఏరియా. మాకు అందుకే ఇప్పుడు మాకు ఆంధ్ర మీద కూడా బాగా గ్రిప్ ఉంది, ఎందుకంటే ఏ పండగని మిస్ అవ్వదలుచుకోలేదు. సో మీకు కూడా ఏమన్నా మీకు ఐడియాలు ఉంటే ఇలా చేస్తే బాగుంటుంది అని ఏమన్నా ప్లీజ్ మీరు కూడా మీ సలహాలు ఇవ్వండి. మేమేదో చేస్తామని మీరు కూడా వెయిట్ చేయొద్దు. ఇదంతా ఏంటంటే ఆర్గనైజేషన్ మనందరం కలిసే చేసుకోవాలి. సో మీరు తప్పకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, అలాగే మీ సలహాలు కూడా మాకు ఇవ్వండి. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు ఫుడ్ స్పాన్సర్ అయితే రాజు గారు అండి, మనకి హైదరాబాద్ ఫ్లైవర్స్ రాజు గారు ఇచ్చారండి. థ్యాంక్ యూ రాజు గారు, యాక్చువల్లీ ఐ రియల్ అప్రిషియేట్ అండి. ఇప్పుడు నేను మా టీంని ఇంట్రడ్యూస్ చేస్తానండి. సో ఉమా ప్లీజ్.